ప్రస్తుత మెజారిటీ ప్రజాప్రతినిధులు భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్, మేరా భారత్ మహాన్, విశ్వగురు వంటి జాత్యాభిమాన నినాదాలను తమ నోటితో పలుకుతూ ప్రవర్తనలో చేతల్లో మాత్రం జాతికి విరుద్ధమైన హానిని కలిగించే పనులు చేస్తున్నారు. వాస్తవానికి నిజమైన దేశభక్తి నినాదాల్లో కాదు, దేశానికి మేలు చేసే కార్యాల్లో ప్రతిఫలించాలి. మన హృదయంలో జాతి పట్ల నిజమైన ప్రేమ ఉంటే దేశానికి, ప్రజలకు, భవిష్యత్ తరాలకు మేలు చేసే పనులనే చేస్తాం తప్ప వారికి హాని కలిగించే కార్యాలను తలపెట్టం. ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రజల సమిష్టి శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేయాలి. ఎందుకంటే వారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సమాజానికి దిశానిర్దేశం చేసే దిక్సూచి లాంటి వారు. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత గల మహత్తర వ్యక్తులు కూడా వారే. అయితే ఈనాటి నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలను పరిశీలిస్తే ఒక చేతు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. అదే దేశ భవిష్యత్తుగా భావించే యువతే అత్యంత తీవ్రంగా నష్టపోవడం. వేలాది మంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కఠోర శ్రమ చేసి పగలు రాత్రి తేడా లేకుండా సిద్ధమవుతారు. కానీ కొంతమంది స్వార్థపరుల అక్రమాలు, అవినీతి చర్యలు, బాధ్యత రాహిత్యం వల్ల వారి జీవిత లక్ష్యాలు ఒక్క క్షణంలోనే ఆవిరైపోతాయి. ఇది కేవలం ఒక పరీక్షా క్రమం కాదు, దేశ భవిష్యత్తుపై, ప్రతిభపై, న్యాయంపై, యువత ఆశయాలపై జరిగిన ఘోర దాడిగా పరిగణించాలి. ఈ సందర్భంగా నేను నా దేశ ప్రజాప్రతినిధుల కళ్లకు కానరాని సనాతన ధర్మం చెప్పే సూత్రాన్ని వారికి గుర్తు చేయదలిచాను. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. యద్యచాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనాః సయత్ప్రమాణాం కృతే లోకస్తదను వర్తతే. భావం ఏమిటంటే పెద్దలు ఏ విధంగా ప్రవర్తిస్తారో సాధారణ ప్రజలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. వారు దేనిని ప్రమాణంగా చూపుతారో ప్రపంచం దానినే అనుసరిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సూత్రం ఒక్క మతానికే కాకుండా సర్వ మానవాళికి వర్తించే శాశ్వత నియమం ఇది. ఈరోజు దేశాన్ని నడిపిస్తున్న నాయకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చూపే విలువలనే రేపటి తరాలు అనుసరిస్తాయి. అయితే ఈనాటి దేశ పాలనా వ్యవస్థ అనుసరిస్తున్న తీరును చూస్తుంటే స్వార్థం కోసం ఎంత పెద్ద నేరమైనా చేయవచ్చు, ఎంత పెద్ద స్కామ్ అయినా చేయవచ్చు అనే సందేశాన్ని సమాజానికి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఫలానా ఆ పార్టీ ఈ పార్టీని టార్గెట్ చేసి చెప్పడం లేదు. నా ఉద్దేశం ఏ పార్టీనో కించపరచడం కాదు, వాస్తవాలను మీకు తెలపదలిచాను అంతే. 1947లో మన పెద్దలు ఎంతో కష్టపడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుల మతాలకు అతీతంగా పోరాడి మనకి స్వరాజ్యాన్ని స్థాపించి ఇచ్చారు. అయితే వారు సాధించి పెట్టిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మొదలు మెజారిటీ పార్టీలన్నీ విఫలమయ్యాయి. ప్రజాప్రతినిధులు లక్షల కోట్ల ఆస్తులు కొల్లగొట్టి స్వార్థ ప్రయోజనం పొందారు తప్ప భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం పాటుపడలేకపోయారు. దీనికి ప్రబల నిదర్శనం నేడు సమాజంలో పెరిగిపోయి ఉన్న అవినీతి, అనైతికతే. దేశాన్ని పాలించే ప్రజాప్రతినిధులలో ఉండవలసిన లక్షణం, ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు, జవాబుదారీతనం. కొన్ని సందర్భాల్లో జరిగిన తప్పుకి ప్రత్యక్షంగా వారి ప్రమేయం ఉండకపోవచ్చు. అయితే తమ శాఖలో జరిగిన ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తే అది దేశానికి గొప్ప సందేశం అవుతుంది. అలాంటి నిర్ణయం బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. వారిని చూసిన యువతలో కూడా బాధ్యత, జవాబుదారీతనం అనే ఉత్తమ లక్షణాలు వికసిస్తాయి. ఈనాటి యువతే రేపటి ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిపాలకులు. వారు చూసేది, నేర్చుకునేది, అనుసరించేది నేటి ప్రజాప్రతినిధుల ఆదర్శాలనే. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజీనామా చేయలేదు సరే, ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి కదా. ఇంతకు ముందు ఎన్నోసార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. కారుకులైన వారిని ఎంతమందిని శిక్షించారు? వారిని సిబిఐకి అప్పచెప్పాము అన్నారు. సిబిఐకి అప్పచెప్పేస్తే కేసు పరిష్కారం అయిపోతుందా? విచారణ పూర్తయ్యాక నేరం రుజువు అవుతే వారిని అత్యంత కఠినంగా శిక్షించారు.
ఎందుకంటే వారి దురాశ వల్లనే అమాయక విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. కొంతమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. అలాంటి నేరాలను సాధారణ నేరాలుగా కాకుండా అత్యంత తీవ్రమైన సామాజిక నేరాలుగా పరిగణించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ ఆ నేరగాళ్ళకి శిక్ష ఖరారైనప్పటికీ బెయిల్పై బయటకు వచ్చి దర్జాగా మళ్ళీ అదే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే వారికి బయటకు తెచ్చి ధైర్యాన్ని ఇచ్చేది మాత్రం మన అధిక శాతం ప్రజాప్రతినిధులే. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 1995 నుండి 2019 వరకు 1,70,000కు పైగా విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. 2024లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఆ కేసులో నేరస్తులపై ఎంత కఠిన చర్యలు తీసుకున్నామో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. గత ఘటనల్లో నేరస్తులను కఠినంగా శిక్షలు విధిస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గేవి. నేరానికి తగిన శిక్ష లేకపోవడం మరో నేరానికి మార్గం వేస్తుంది. భగవద్గీత చెప్పినట్లు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో సమాజం కూడా వారినే అనుసరిస్తుంది అన్నట్టుగా నేడు ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు బాధ్యత వహించకుండా, దోషులను శిక్షించకుండా ప్రశ్నించే వారిని అణిచివేస్తే అదే రాక్షస ధోరణి భవితరాలకు ఆదర్శంగా మారుతుంది. అందువల్ల రేపటి సమాజం ఈ దారిలో నడిస్తే దానికి ప్రధాన బాధ్యత ఈనాటి ప్రజాప్రతినిధులదే. ప్రియ మిత్రులారా, ఇప్పటి వరకు నేను సమస్య గురించే మాట్లాడాను. ఇప్పుడు ఆ సమస్యకు గల కారణం ఏమిటో మీకు తెలుపుతాను, జాగ్రత్తగా వినండి. ప్రజల్లో పాపభీతి నశించడం ఈనాడు ఒక గంభీరమైన సమస్యగా మారిపోయింది. చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడకపోవడం. పూర్వం కర్మ సిద్ధాంతం అనే భావన ప్రజల్లో బలంగా ఉండేది. దుష్కర్మ చేస్తే తగిన ప్రతిఫలం అనుభవించాలి, శిక్ష తప్పదు అనే బలమైన భావన ఉండేది. ఎందుకంటే అప్పట్లో రామాయణం, మహాభారతాలు, వైదిక విద్య, వైదిక భావజాలం సర్వసామాన్యంగా ఉండేది. ఈరోజు ఈ రామాయణం, మహాభారతాలను కాకమ్మ కథలుగాను, కుక్కిడి పురాణాలుగాను మరియు జోకులుగాను సినిమాల్లో వాటిని అవహేళన చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. వాటి పట్ల సీరియస్నెస్ లేకుండా పోయింది. పాపభీతి లేదు, నిజమైన దైవభక్తి లేదు, జాత్యాభిమానం లేదు, జాతి జనుల కోసం త్యాగం చేయాలనే భావన కూడా లేకుండా పోయింది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే 2 రకాల పరిష్కార మార్గాలు మన ముందు ఉన్నాయి. మొదటిది ప్రభుత్వ పరంగా తీసుకునే కఠిన చర్యలు. జాతికి విరుద్ధమైన నేరాలకు ఎవరైతే పాల్పడతారో వారిని కఠినంగా శిక్షించాలి. ప్రజాప్రతినిధులైనా కానివ్వండి, సత్వర న్యాయం జరగాలి. చైనా లెక్క తప్పు చేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో భౌతికంగా వారికి రుచి చూపించాలి. అయితే మొదట్లో మనం చర్చించుకున్నట్టు చట్టాల్లో ఉన్న లొసుగుల వల్ల ప్రభుత్వం పరంగా తీసుకునే చర్యల నుండి నేరగాళ్ళు చాలా సులువుగా తప్పించుకుంటున్నారు. అయితే ఇక మిగిలింది రెండవదైన ఆధ్యాత్మిక పరిష్కారం. ఆధ్యాత్మిక పరిష్కారం అంటే ఏమిటి అనే ప్రశ్న మీ మధ్యలో రావచ్చు. మన దేశం పాలనా వ్యవస్థ పరంగా సెక్యులర్ అయినప్పటికీ ప్రజల మైండ్ సెట్ మాత్రం ఆధ్యాత్మికమైనది. కాబట్టి ప్రజా ప్రతినిధుల్లో కానివ్వండి, సామాన్య ప్రజల్లో కానివ్వండి మార్పు రావాలంటే హిందూ, క్రైస్తవ, ముస్లిం ధార్మిక పండితులు ప్రజల్లో దైవభీతిని, పాపభీతిని పెంపొందించగలగాలి. మీరు గనుక దుర్మార్గాలకు పాల్పడితే దైవం మిమ్మల్ని వదలడు. ఈ ఇహలోకంలో మీకు అనేక సమస్యల సుడిగుండంలో పాడేసి మీ జీవితం అశాంతిమయం చేసేస్తాడు. అలాగే పరలోకంలో అత్యంత బాధాకరమైన శాశ్వత నరకయాతనకి గురి చేసేస్తాడు అనే హెచ్చరికలను పండితులు వాడవాడన ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. యువతకి కూడా ఈ విషయాలను కేజీ నుండి పీజీ వరకు బోధించగలగాలి. వాళ్ళ వల్ల మత గ్రంథాల నుండి మాత్రమే విషయాలను చెప్పాలి. ఎందుకంటే అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకటే కాబట్టి. ఈ 2 పరిష్కార మార్గాలను సమానంగా సక్రమంగా అమలుపరచకపోతే ప్రస్తుత ప్రజాప్రతినిధుల వల్ల జాతి భవిష్యత్తు అంధకారంలోకి పోతుండడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదో సరదాగా చేసిన మీరు ఒక పార్టీలా ఆవిర్భవించి దరిదాపు 2 కోట్ల మంది అందులో జాయిన్ అయిపోయి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇది దేన్ని సూచిస్తుంది? మన ప్రభుత్వం పట్ల మన యువతలో ఉన్నటువంటి
ఆక్రోశం, ఉక్రోషం, నిరసన వ్యక్తమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, నీట్ ప్రశ్నాపత్రాలలో పాల్పడిన దారుణానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారెవరో గుర్తించి వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ విధంగా కనుక మీరు చేయకపోతే ప్రస్తుత ప్రజాప్రతినిధులైన మీరు వ్యక్తపరిచే జాత్యాభిమానం కపటమైనదే అవుతుంది. జాతిపై ప్రేమను నోటితో కాకుండా మీ ప్రవర్తనలో కనబరచండి. సనాతన ధర్మగ్రంథం భగవద్గీత చెప్పినట్టు పెద్దవాళ్లను చూసి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ప్రజాప్రతినిధులైన మీరు దేశ భవిష్యత్తు అయిన యువతకి ఆదర్శంగా నిలిపే పనులు మాత్రమే చేయండి. అలాగే ఆఖరిగా నేను యువతకి కూడా ఓ సందేశాన్ని ఇవ్వదలిచాను. ఏ విషయంలోనైనా మీకు కష్టతరమైన పరిస్థితి దాపురించినప్పుడు మీరు కృంగిపోకుండా ఓర్పు సహనాలతో నిలబడి దానిని ఒక ఛాలెంజ్గా స్వీకరించి మీ ప్రయాణాన్ని ముందుకు సాగించండి. నిరాశకు గురైపోయి ఆత్మహత్యలకు పాల్పడడం, మళ్ళీ వెనుకబడిపోవడం లాంటి పనులు మాత్రం చేయకండి. నైతికంగా ప్రవర్తించే వాళ్ళని మాత్రమే ఆదర్శంగా తీసుకొని ఎదగండి తప్ప అనైతికంగా మసులుకునే వారి దరిదాపుల్లో కూడా పోకండి. ప్రియ ప్రజా ప్రతినిధులారా, యువత మన దేశానికి భవిష్యత్తునిది. వారి పట్ల అనైతికంగా వ్యవహరించి హింసించకండి. వారిని కాపాడుకోండి, లేకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్. భారత్ మాతాకి జై.